న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెదక్ జిల్లా కలెక్టర్కు జైలు శిక్ష విధించిన తెలంగాణ హైకోర్టు. 2 రాజ్యసభ స్థానాలకు ఎలక్షన్స్, 2 కాంగ్రెస్కి. అంబటికి బెయిల్. జగన్కు మంత్రి లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ను 2 ఏళ్లలో స్మార్ట్ సిటీగా. వెల్దండలో రోడ్డెక్కిన గురుకుల పాఠశాల విద్యార్థినులు. శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా. తెలంగాణలో ఖాళీ అవుతున్న 2 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 26న నోటిఫికేషన్ విడుదల కానుండగా మార్చి 16న పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం కాంగ్రెస్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న అభిషేక్ మను సింఘ్వీతో పాటు బీఆర్ఎస్ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి పదవీకాలం ముగియనుంది. శాసనసభలో ప్రస్తుత పార్టీల బలాబలాలను పరిశీలిస్తే అధికార కాంగ్రెస్ పార్టీ ఈ 2 స్థానాలను సునాయాసంగా కైవసం చేసుకునేలా కనిపిస్తోంది. రాజ్యసభ ఎన్నిక గెలుపు లెక్కల ప్రకారం 2 స్థానాలు ఖాళీగా ఉన్నప్పుడు ఒక్కో అభ్యర్థి గెలవటానికి దాదాపు 40 నుంచి 41 మొదటి ప్రాధాన్యత ఓట్లు అవసరం. అసెంబ్లీలో కాంగ్రెస్కు ఉన్న 64 మంది స్వంత ఎమ్మెల్యేలతో పాటు ఇతర పార్టీల నుండి చేరిన వారితో కలిపి మొత్తం బలం 75 దాటడంతో 2 అభ్యర్థులను గెలిపించుకోవటానికి అవసరమైన 82 ఓట్లకు కాంగ్రెస్ అత్యంత సమీపంలో ఉంది. మజ్లిస్ కూడా మద్దతుగా ఉంటుంది. శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామివారి దివ్య ఆశీస్సులతో శాస్త్రోక్తంగా శ్రీ షిరిడి సాయినాథ మార్కండేయ స్వామి మరియు సంతాన నాగదేవత అమ్మవారి ప్రతిష్టాపనలో పాల్గొన్న కార్పొరేటర్ శ్రీ రాగం నాగేందర్ యాదవ్, రాష్ట్ర మాజీ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్పర్సన్ శ్రీమతి రాగం సుజాత యాదవ్, షెలింగంపల్ డివిజన్ రాజు గృహకల్పలో పాల్గొన్నారు. ఇక సొంత ఖర్చులతో నూతనంగా నిర్మాణం చేపట్టిన శ్రీ షిరిడి సాయినాథ మార్కండేయ మరియు సంతాన నాగదేవత అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమం మొదటి రోజులో భాగంగా వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య రాగం వారి కుటుంబ సభ్యులు శాస్త్రోక్తంగా గణపతి పూజ, గోపూజ, వేద పఠనం, పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాశనం, నవగ్రహ క్షేత్ర పాలక, సర్వతోభద్ర, మంటప స్థాపన, ప్రధాన కలశ స్థాపన, హారతి మరియు ప్రత్యేక పూజలను క్రమబద్ధంగా నిర్వహించారు రాగం వారి దంపతులు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతోనే ప్రశాంతత లభిస్తుందని, ప్రతి ఒక్కరూ దైవ చింతన అలవాటు చేసుకోవాలని సూచించారు. ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, అందులో భాగంగా భక్తులకు సకల సౌకర్యాలు కల్పించి ప్రశాంతతను పంచే పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దినట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ భక్తిభావంతో కలిసిమెలిసి ఉండాలని కోరారు. ఇటువంటి కార్యక్రమాలు పట్టణ అభివృద్ధికి, ఐక్యతకు దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని దేవుని ప్రార్థించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక భక్తులు మాట్లాడుతూ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ చూపిన ఈ ఆధ్యాత్మిక చొరవపై హర్షం వ్యక్తం చేశారు. కార్పొరేటర్కి కృతజ్ఞతలు తెలుపుతూ సాయిబాబా ఆశీస్సులు కార్పొరేటర్ గారి కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని, అలాగే భవిష్యత్తులో కార్పొరేటర్ ఉన్నతమైన పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, భక్తులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వేసవి కాలంలో కొండూరు గ్రామంలో తాగునీటి ఎత్తడి తలెత్తకుండా ఉండేందుకు గ్రామ సర్పంచ్ కేతూరి ధర్మతేజ ఆధ్వర్యంలో సంబంధిత అధికారులు మండల ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ విజయ్, మిషన్ భగీరథ ఏఈఈ నరేష్లతో కలిసి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. గ్రామ ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా కల్పించాలనే లక్ష్యంతో ముందస్తు చర్యలపై చర్చించారు. సమావేశం అనంతరం గ్రామ మాజీ సర్పంచ్ నల్లపోతుల గోపాల్, ఉప సర్పంచ్ వడ్డేమాన్ రాముడు, వార్డు మెంబర్లతో కలిసి నిరంతరం ఏదో ఒక ప్రాంతం మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీలు జరుగుతున్నాయని, వాటి పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలోని పలు ప్రాంతాల్లో పైప్ లైన్ లీకేజీలను గుర్తించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నీటి వృధా నివారణ, సమయపాలనతో సరఫరా,
ట్యాంకుల శుభ్రత, మోటార్ల పనితీరుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అవసరమైతే అదనపు బోర్లు, ట్యాంకర్ల ఏర్పాటుకు సిద్ధంగా ఉండాలని నిర్ణయించారు. గ్రామ ప్రజలు కూడా నీటిని ఆదా చేసుకోవాలని, గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి కొనసాగుతూనే ఉంటుందని, దానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అధిక లోడ్తో వెళ్తున్న భారీ వాహనాలు, టిప్పర్లు, లారీలతో రోడ్డు పూర్తిగా చెడిపోయిన నానతంటాలు పడుతున్నామని పెద్దపల్లి మండలం కుర్మపల్లి గ్రామస్తులు బుధవారం ఆందోళన చేపట్టారు. గ్రామాల్లో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. రోడ్డుపై వంట వార్పుతో నిరసన వ్యక్తం చేశారు. లారీల వల్ల రోడ్లు అధ్వానంగా తయారవుతున్నాయని గ్రామస్తులు కంకర, బోల్డర్, మట్టి లారీలను అడ్డుకున్నారు. 2 సంవత్సరాల నుంచి గ్రామస్తులు అనేకసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవటం లేదని గ్రామ సర్పంచ్ గొర్రె లక్ష్మీలింగయ్య, ఉప సర్పంచ్ బిటి అశోక్, వార్డు సభ్యులు ఆరోపించారు. మా సమస్యను వెంటనే పరిష్కరించకపోతే పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ నిరసనను ఇంకా ముందుకు తీసుకుపోతామని గ్రామస్తులు చెబుతున్నారు. ధర్మారం ఎక్స్ రోడ్లో ఉన్న క్రషర్లు, దుమ్ము, లారీల దుమ్ముతో అనేక వ్యాధులు వస్తున్నాయని పేర్కొంటున్నారు. తక్షణమే అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎంత దాదా ఉంటాయా వరకు ఇప్పుడు ఓకే ఇది నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ను 2 ఏళ్ల స్మార్ట్ సిటీగా మార్చడమే ధ్యేయమని రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్గొండ కార్పొరేషన్లోని 38వ డివిజన్, 40 డివిజన్లలో 2 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆయన నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఇప్పటికే నల్గొండ పట్టణం పారిశుద్ధ్యరహిత పట్టణంగా తీర్చిదిద్దుతామన్నారు. నల్గొండ పట్టణ అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకువచ్చే బాధ్యత తనదేనన్నారు. తీసుకుని ఇంకా మంచి పార్క్ డెవలప్మెంట్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇలాంటి పార్కులు ఇంకా అప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు వచ్చినట్టే నల్లగొండ అంటే అందరికంత ప్రేమ ఆయన ప్రాంగణ నిలబడినట్టుగా ఈ ఆ మాదిరిగా మేము రాజకీయ వాళ్ళ నిమిషాలు చేయాలంటే మన పెద్ద
జరిగింది. ప్రతి ఫౌండేషన్ ద్వారా స్కూల్ చేశారు. ఆ స్కూల్లో చూస్తే ఇప్పుడు అసలు ప్రతి ఒక్కరు మా పిల్లల్ని దాంట్లోనే చదివిస్తామని పోటీ చదువుకున్న పేద విద్యార్థులందరికీ చాలా సహాయం చేస్తున్నారు. మెడికల్ సీట్లు అయిపోయింది, ఎంబీబీఎస్. మీకు నా తరఫున కూడా అభినందనలు. మంచి విద్యార్థులు గుర్తించినందుకు ఉద్యోగం కూడా అప్పుడు మినిస్టర్ ఉన్నప్పుడు మేము మొదటి ఉద్యోగం పెట్టించిన పేరు కానీ శివాజీ విగ్రహం కానీ శివాజీ ఎవరు కానీ శివాజీ విగ్రహం లేదని చెప్తే మేయర్ అయినా చైర్మన్ అయినా నేను వాళ్ళ మీద నేను బాగా నా దగ్గరికి వచ్చి నేను డబ్బులు కావాలంటే 100 కోట్లకు ఇప్పిస్తాను. మీరు అన్ని కూడా వాళ్ళకి ఇచ్చేయండి. మీరు ఎప్పుడు కూడా చైర్మన్ కానీ ఇప్పుడు మేయర్ 2 కోట్లు ఆ పార్క్ ఫోటోలు చూస్తే ఎప్పుడో ఎన్ని కంప్లీట్ వెంకరెడ్డి గారికి మరియు మున్సిపల్ మేయర్ గారికి, మున్సిపల్ డిప్యూటీ మేయర్ గారు శివాజీ విజయం ఏర్పాటు చేయాలని ఏకైక సంకల్పంతో పార్టీల పథకంగా రాసుకుంటున్నారు. వాళ్ళు శివరాంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గారిని ఇప్పుడు అనేక ఖర్చులతోటి శివాజీ విగ్రహం ఏర్పాటు చేసేందుకు కూడా 40,000 కోట్ల రూపాయలుగా మంత్రి గారికి ప్రభుత్వంలో పనిచేసిన మాజీ కౌన్సిలర్ బోయినపల్లి శ్రీనివాస్ గారు ఒక నిమిషం చేయడానికి చెప్పిన మాట ప్రకారం 16th రోజు నిన్నగాక మన అంటే సరిగ్గా 48 గంటలు కూడా కాలే ఈ పార్టీ కాలే 12:15కు రేపు 12:15 అంటే 16వ తారీఖు అంటే 48 గంటల ముందే మా మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి గారు, మా డిప్యూటీ మేయర్ గారు, ఆమీర్ గారు, ఇంకా మా కార్యవర్గం ఏర్పాటు చేసి 48 గంటలు కాలే. మీరు చూసిండ్రు నిన్నటి నుంచి ఈరోజు పార్కుల అభివృద్ధి శానిటేషన్ మీద కలెక్టర్ గారితో రివ్యూ చేస్తూ ఈరోజు మొదటిసారిగా పద్మావతి కాలనీ, శివాజీనగర్ కాలనీ పార్కు, అలాగే కామేశ్వర కాలనీ ఒక మోడల్గా చేయడానికి కన్సల్టెంట్ కూడా హైదరాబాద్కి వెళ్ళి వచ్చిండ్రు. అవన్నీ కూడా డిజైన్ కూడా చేసి ఒక వారం రోజుల్లో టెండర్లు పిలిచి పార్కులు అభివృద్ధి చేయడం. రెండవది డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, ఎలక్ట్రిసిటీ. నిన్న సీఎం గారు కార్పొరేషన్ రివ్యూ చేస్తూ ఆయన ఒకటే మాట్లాడి చెప్పండి, అందరూ మినిస్టర్ కాదు సీఎం గారు కూడా ఆకస్మికంగా శానిటేషన్ మీద ప్రత్యేక దృష్టి పెడతాం, పార్కులు అభివృద్ధి చేస్తాం, గ్రీనరీతో పాటు పొల్యూషన్. ఇలా ఢిల్లీ లాంటి మహానగరాలు చూస్తున్నాం, బతకలేని పరిస్థితి. లంగ్స్ కొలాప్స్ అయ్యి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తలేరు. సో గ్రీనరీని చేయడానికి మోడల్గా నల్గొండ టౌన్ అంటే నల్గొండ కార్పొరేషన్ చేయడానికే ఇవాళ నేను కానీ మేయర్ కానీ మా కలెక్టర్ గారు మా స్టాఫ్ అంతా మేము డిసైడ్ చేసుకున్నాం. అందుకని ఒక్క నిమిషం వేస్ట్ చేయకుండా ఈరోజు అత్యవసరంగా బడ్జెట్ మీటింగ్ రావడం జరిగింది. మళ్ళొకసారి మాటిస్తున్నాం, ఇలా గవర్నమెంట్ స్కూల్స్ కానీ, బస్తీ దవాఖానాలు కానీ, అంగన్వాడీ సెంటర్లు కానీ 6 monthsలోనే అన్ని అంగన్వాడీ బిల్డింగ్లు కట్టిపోతున్నాను. దాంతోపాటు గవర్నమెంట్ స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం కానీ, శానిటేషన్లో ప్రత్యేక శ్రద్ధ తీస్తూ 4-4:30కే మున్సిపల్ కమిషనర్తో సహా 4 to 8 బయట ఉంటారు. నాతో అవసరం నేను ఇక్కడ ఉన్నప్పుడు నేను కూడా 2 గంటలు తిరుగుతాను, మా మేయర్ గారు తిరుగుతారు. ఆకస్మిక తనిఖీలు ఉంటాయి, కలెక్టర్ గారు ఎప్పుడు రివ్యూ చేసుకుంటారు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, బెస్ట్ మున్సిపాలిటీ ఎక్కడుందంటే నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఇండియాలోనే రావాలనే విధంగా ఒక ప్లాన్ ప్రకారం పోతున్నాయి. కాబట్టి మన నైట్ మొత్తం కూడా ప్రకాశం బజార్లో 3 గంటలకే పోయి కూర్చొని పోలీసు వాళ్ళని తీసుకుపోయి నేను ఏ విధంగా అది ప్రజలకు సౌకర్యం. అక్కడ ఉన్న వాళ్ళకు పక్క స్థలం డీసీఎం పార్కింగ్, అది డీసీఎం పార్కింగ్ కాదు. ఆ డీసీఎం పార్కింగ్ పెరిగింది, అక్కడ డ్రగ్స్ ఒక బార్ లాగా మారిపోయింది. డీసీఎంని హౌసింగ్ బోర్డు కాలనీ మార్చి లెవెల్ చేసి అక్కడ ఈ షాప్స్ అన్నీ కూడా ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా అన్యాయం కాకుండా ఆ షాప్స్ అన్ని అక్కడ మట్టి పోపించి మా అడిషనల్ కలెక్టర్ గారు కూడా మానిటర్ చేస్తారు. సాయంత్రం వారు కూడా పోయిస్తారు, మా మేయర్ గారు కూడా విజిట్ చేస్తారు. ఎవరికి ఇబ్బంది లేకుండా పైన టాప్ కప్పేసి వాళ్ళకి షాప్స్ అలాట్ చేసి మొత్తం 50-60 మంది ఉంటారు. దాంతో 10-20 వేల మంది మినిమం వస్తారు. పండుగల సీజన్లో 50,000 మంది వస్తారు. యాక్సిడెంట్లు అవుతున్నాయని ఆ కార్యక్రమం చేసినాం. ఈరోజు పార్కులు అభివృద్ధి చేసినాం. శానిటేషన్ మీద రేపు ఎల్లుండి మా మేయర్ గారు రివ్యూ పెట్టుకుంటారు.
ఈ పార్కుల టెండర్ విషయం ఇవన్నీ కూడా కలెక్టర్ గారు చూసుకుంటారు. నేను ఇలా ఇంత అర్జెంట్ పని బడ్జెట్ మీటింగ్ ఉన్న వచ్చిందంటే కారణం చెప్పిన మాట ప్రకారం కార్పొరేషన్గా చేసినందుకు ముఖ్యమంత్రి గారికి, అలాగే దాన్ని ఆర్డినెన్స్ ప్రవేశపెట్టడానికి కూడా మా బీర్ల ఐలయ్య గారు, ఆలేరు శాసనసభ్యుడు, మా సోదరుడు గవర్నమెంట్ విప్పు నా తరఫున ఆ టైంకి నేను లేనప్పుడు ఆయనతో మూవ్ చేపించిన కాబట్టి వారు కూడా రావడం చాలా సంతోషకరం. అందరికీ కూడా పాటిస్తున్నాం. నల్గొండ పట్టణ ప్రజలకు రౌడీజం బంద్, మీరు ఎక్కడికైనా సరే గంజా అనేది మాట వినకూడదని చెప్పి ఎస్పీ గారికి పదే పదే చెప్పడం జరిగింది. గంజా కానీ రౌడీజం కానీ కబ్జాలు కానీ ఏం లేకుండా నల్గొండ అంటే ఒక మోడల్ సిటీగా ఉండాలి. ప్రశాంత వాతావరణంలో, ఒక చల్లటి వాతావరణంలో చెట్లు పెంచే కార్యక్రమం కలెక్టర్ గారికి చెప్పిన నిన్న కూడా. ఎక్కడ ఏ చెట్లు పెడితే మనం వాతావరణంలో కొద్దిగా మార్పులు తీసుకురావచ్చు. ఎందుకంటే నల్గొండ అంటే తెలుసు, ఏప్రిల్, మే, జూన్, జూలై వరకు కూడా మనం బయట రోడ్ల మీద ఎండలేము. అలాంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ పోతున్నాం. ఈరోజు అనుకోకుండా బిడ్డ ఇంత పెద్ద ఎత్తున వచ్చి స్వాగతం పలికిన, గెలిపించిన మా పట్టణ ప్రజలందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పని చేస్తామని మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాం. వరంగల్ కొత్తవాడలోని త్రిశక్తి పీఠం వద్ద బీజేపీ నాయకులతో కలిసి విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. 3 సంవత్సరాల క్రితం రోడ్డుపై రాకపోకలకు ఇబ్బందిగా ఉందని, త్రిశక్తి పీఠం కూల్చివేత ఆరోపణపై గొడవలు జరగడంతో భక్తులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి త్రిశక్తి పీఠం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించారు. ప్రహరీ గోడ నిర్మించడంతో తమ గిరాకీ దెబ్బతింటుందని పక్కకే ఉన్న దుకాణదారుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మళ్లీ 3 సంవత్సరాల తర్వాత ప్రహరీ గోడ తీసివేయాలని త్రిశక్తి పీఠం ఆలయ నిర్వాహకులకు దుకాణదారుల యాజమానులు ఫిర్యాదు చేయగా స్పందించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ప్రహరీ గోడ కూల్చివేయాలని స్టే ఇవ్వడంతో విషయం తెలుసుకున్న విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఊరట లభించింది. 2023లో సంక్రాంతి సంబరాలు లక్కీ డ్రా పేరుతో కోట్లు వసూలు చేశారన్న కేసులో అంబటికి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో సత్తెనపల్లి పోలీసులు అంబటి కస్టడీ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఇప్పటికే సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో, పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో అంబటికి బెయిల్ లభించిన విషయం తెలిసిందే. నాగూర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల కేంద్రంలోని తెలంగాణ బాలికల గురుకుల రెసిడెన్షియల్ కళాశాలలో విద్యార్థులకు పురుగులన్నం పెడుతున్నారని విద్యార్థులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై బైఠాయించి ప్రిన్సిపల్ను సస్పెండ్ చేసి మాకు న్యాయం చేయాలని రోడ్డు మీద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థినిలో మాట్లాడుతూ మాకు నాణ్యమైన భోజనం అందించడం లేదని, పురుగులన్నం పెడుతూ విద్యార్థులను అనారోగ్యాలకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పురుగులన్నం తిని ఇప్పటికే పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని వాపోయారు. ప్రిన్సిపల్ స్వర్ణలత ఏకపక్ష నిర్ణయాలతో విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేసి వారి ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. వెంటనే ప్రిన్సిపల్ను సస్పెండ్ చేయాలని, విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం తల్లిదండ్రులు వచ్చినప్పుడు మాత్రమే కొంత నాణ్యమైన ఆహారం అందిస్తున్నారని, మిగతా రోజుల్లో అన్నంలో పురుగులు వస్తున్నాయని, మెనూ ప్రకారం భోజనం పెట్టలేదని చెప్తున్నారు. ఇదేంటి మేడం, అన్నంలో పురుగులు వస్తున్నాయి, ఎలా తినాలని ఫిర్యాదు చేస్తే పురుగులు ఏరి పక్కన
పెట్టేసి తినొచ్చు కదా అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని విద్యార్థులు మండిపడుతున్నారు. సరిగ్గా భోజనం చేయకుండా పస్తులుంటున్నామని వాపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు అధికారులు ప్రజాప్రతినిధులు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేయమని విజ్ఞప్తి చేయగా విద్యార్థులు ససేమిరా అంటున్నారు. ఎస్ఐ కురుమూర్తి ఈ విషయంపై అధికారులతో మాట్లాడగా సంబంధించిన అధికారులు ఫిర్యాదు చేసి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో పాటు కళాశాల ప్రిన్సిపల్ క్షమాపణ కోరడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. రోజు పురుగులన్నం తింటున్నాం సార్. ఈ 1 kg రైస్ బాలేనప్పటి నుంచి అందరూ ఖాళీ కడుపుతో వండుకుంటున్నాం సార్. అది రైస్ ప్రాబ్లం అంటుంది తప్ప దాని మాత్రం రిటర్న్ పంపించాలి, వేరే రైస్ పెట్టి ప్రతి ఫెస్టివల్ కి మంది తీసుకోవడం మా దగ్గర దీవాళికి ఇవ్వండి, డొనేట్ చేయండి స్కూల్కి. ఏమన్నా దసరాకి మీరు ఇంటికి వెళ్తున్నారు, మీరు ఏమన్నా ఇవ్వండి, డొనేట్ చేయండి స్కూల్. సార్ మీరు ఏం బతుకులమ్మా, సిగ్గుందా ఇంతలన్నా ఎవరైనా ఒకరిని టార్గెట్ చేస్తే ఆమె వాళ్ళని పడతా సార్. ఇంకా వేరే అసలు వాళ్ళని ఏం చేయాలి, వాళ్ళ నోటి నుంచి మాట్లాడాలని వేసేస్తారు. కూడా రిజిస్టర్లో ఉంటుంది కదా. కొత్త రైస్ ఈ రోజే వండారు, అది కొంచెం అది దగ్గరికి అయింది అన్నం. బాధ్యత నాది, ట్రాన్స్ఫర్ చేపిస్తా. వేరే ఊరికి మన ఊర్లో పోతూ నాకు కంప్లైంట్లు వచ్చినాయి. నేను మీకు హామీ ఇస్తున్నా, మీ ప్రిన్సిపల్ గారిని వంట వాళ్ళకి కూడా చెప్పి రైస్ మెత్తకుందమ్మా, ఇది మళ్ళీ రిటర్న్ వాపస్ ఇవ్వండి. మేడం కొత్త రైస్ రాకముందు కూడా చాలా సార్లు పురుగులు వచ్చినాయని చెప్పినాం. మీకు పిల్లలకంతా ఇబ్బంది పెట్టుకుంటాం. చాలా కష్టపడి అవుతారంట పిల్లలు. మీరు ఏం చూస్తలేరంట. నేను సెకండ్ ఇయర్ చదువుతున్నా. మా హాస్టల్లో మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. అసలు ప్రతిసారి ఫుడ్లో పురుగులు వస్తున్నాయని మేడంకి ఇది చాలా సార్లు చెప్పబట్టి అసలు గేటు తుంకి ఇట్లా రావడం కారణం కూడా ప్రిన్సిపల్ మేడమే సార్. అసలు మాకు ఫుడ్లో ఇట్లా పురుగులు వచ్చినాయి మేడం అని అంటే అది మీరు లైట్ కింద కూర్చొని తింటురమ్మా, అది మా ప్రాబ్లం కాదని చెప్తారు తప్పించి మేడం సరే నేను మంచి ఫుడ్ తెప్పిస్తా, మంచి రైస్ తెప్పిస్తా తినూరి అని మాత్రం ఏనాడు అనలేదు సార్. ఏమైనా అంటేనేమో పేరెంట్స్ గురించి తీసి మాట్లాడతారు సార్. ప్రతి దానికి పైసలు డొనేషన్ ఇవన్నీ తీసుకుంటారు. ఎవరైనా మా మనసు పుట్టుకుంటేనే మేము అన్ని ఇవ్వాలి కదా సార్. మేము మా పేరెంట్స్ అంతగానే కష్టపడతారు, పైసలు లేకనే రెసిడెన్షియల్లో చదువుతాం, ప్రైవేట్లో చదివినట్టుంది మాకు ఇప్పుడు. నార్మల్గా చిన్నపిల్లలు తిన్నట్టుంది సార్. అసలు రాగి అది ముద్ద ఇట్లా ఉంటుంది కదా సార్, చేతికి నుంచి జారి ఇట్లా కింద పడుతుంది, అస్సలు తినబోద్దు అవుతుంది. ఆడ పెట్టించుకొని ఇక్కడ పడేద్దాం అంటేనే అస్సలు పడేయనియరు సార్. అవే పురుగులు అన్నం తినాలి. సెకండ్ బైపీసీ సార్. బర్త్డేలకు కూడా మేడం కలెక్ట్ చేసుకొని మా పైసలతోనే 2 రూపీస్ 5 రూపీస్ తీసుకొని మేడం కేక్ కట్ చేయించుకున్నారు సార్. మా బర్త్డేలకు కూడా టార్గెట్ చేసింది మేడం, వర్కర్ లాంగ్వేజ్ యూజ్ చేసింది. మేము ఎక్కడ అనుకోవాలి సార్, మాకు ఏ టీచర్ల సపోర్ట్ ఇక్కడ లేదు సార్. ఏ టీచర్ అంటే ఒక్క టీచర్ పట్టించుకున్నారు. టీచర్ అందరూ టార్గెట్ చేస్తున్నారు, ప్రిన్సిపల్ మేడం టార్గెట్ చేస్తున్నారు. వచ్చిన జడ్వో మేడం చెప్పాలన్నా కూడా వాళ్ళ వెనకాల టీచర్స్ వస్తే మేము మా ప్రాబ్లమ్స్ ఏమని చెప్పుకుంటాం సార్. అసలు మాకు ఏం అర్థమైతే లేదు సార్. అసలు భయం అవుతుంది, ఈ హాస్టల్లో ఉండాలంటేనే భయం అవుతుంది మాకు అయితే. జనం సొమ్ముతో మంత్రి జల్సాలంటూ మాజీ సీఎం వైఎస్ జగన్కు సంబంధించిన మీడియా చేసిన ప్రచారంపై లోకేష్ స్పందించారు. ఫ్లైట్ టికెట్ నాదే, మ్యాచ్ టికెట్ నాదే, నా దుడ్లతో నేను మ్యాచ్ చూస్తేనే, నీ దుడ్లు ఏమైనా ఖర్చు చేస్తున్నా జగన్ అంటూ ప్రశ్నించారు. ఇటు ప్రభుత్వం కూడా స్పందించింది. కొలంబో మ్యాచ్కు మంత్రి లోకేష్ ప్రభుత్వ ధనంతో వెళ్లారనే వార్తలో ఎలాంటి వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చింది.
భూ వివాదానికి సంబంధించిన కేసులో న్యాయస్థానం ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారనే ఆరోపణపై మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్కు తెలంగాణ హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. కోర్టు ధిక్కరణ కేసులో ఆయనకు 6 నెలలు జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. శిక్షతో పాటు 2,000 రూపాయల జరిమానా కూడా విధించింది. ఉన్నత స్థాయి అధికారికి ఇలాంటి శిక్ష పడటం రాష్ట్ర వ్యాప్తంగా అధికార వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే శ్రీ మలిపెద్ది సుధీర్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని వారి నివాసంలో జరిగిన జన్మదిన వేడుకల్లో డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, దర్గా దయాకర్ రెడ్డి, కొత్త కిషోర్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు భూక్యా సుమన్, కొత్త చందర్ గౌడ్, సింగిరెడ్డి పద్మారెడ్డి, రంగ బ్రహ్మన్న గౌడ్, కొత్త ప్రభాకర్ గౌడ్, కుర్రి శివశంకర్, మాలోత్ రాజునాయక్, రాపోలు ఉపేందర్ తదితరులు పాల్గొని శాలువాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మెదక్ జిల్లా కలెక్టర్కు జైలు శిక్ష విధించిన తెలంగాణ హైకోర్టు. 2 రాజ్యసభ స్థానాలకు ఎలక్షన్స్, 2 కాంగ్రెస్కి. అంబటికి బెయిల్. జగన్కు మంత్రి లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ను 2 ఏళ్లలో స్మార్ట్ సిటీగా. వెల్దండలో రోడ్డెక్కిన గురుకుల పాఠశాల విద్యార్థినులు. శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా.